హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్ గబ్బూరి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడు సంక్రాంతి కదా, సో దానికోసం మా ఊర్లో జాతర జరిగిందనమాట. ఆ జాతరకి మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట, వీళ్ళందరూ అందరం కలిసి సంబరానికి వెళ్ళామన్నమాట. మీ అందరూ కూడా మాతో పాటు ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా ఒక 1 మినిట్ మీ సమయాన్ని మాకు కేటాయించి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉందండి. అంటే పెట్టే వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే మెయిన్ ఈ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నానండి. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి వీడియో మీకు యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. అందరూ అమ్మవారిని దర్శించుకోండి, చాలా బాగా అలంకరించారు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, చూడండి. మా ఊరు జనాలన్నమాట వీళ్ళందరూ. మా ఊరే కాదు, పక్కో నుంచి కూడా వచ్చారు. అంటే ఈ జాతర ఎంత బాగా జరిపిస్తారో మా ఊరి వాళ్ళు, దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి ఇక్కడ, చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. మా బాబుకు కూడా డ్యాన్స్ నేర్పిద్దామని అనుకుంటున్నాను, కానీ 5 years ఉండాలంట మినిమం. వీళ్ళు చూడండి చాలా బాగా చేశారు. వీళ్ళందరినీ చూసి మా బాబే నేర్చుకుంటానని నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. సరేలే అని ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని కనుక్కున్నాను. 5 years కంప్లీట్ అయ్యాక జాయిన్ చేయండి అని చెప్పారు. ఓకేలే అనుకున్నా. ఇంకా చూడండి ఫుల్ రష్గా ఉన్నారు జనాలు. ఇంకా ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఏది స్టార్ట్ చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళిపోయి గుంపులుగా ఉండిపోతున్నారు. ఇంకా లేడీస్ ఇంకా ఏం వెళ్తామండి, జెంట్సే అంతమంది వచ్చి చూడండి, చుట్టూరు జెంట్సే ఉన్నారు, లేడీస్ చాలా వెనక ఉన్నారనమాట. ఇదిగోండి ఇక్కడ మనకి శక్తేశాలు ఉన్నాయి, చూడండి ఎంత బాగా రెడీ అయ్యారో వాళ్ళు ఎంత కష్టపడి రెడీ అవుతారో చూడండి. ఎవరైనా డబ్బుల కోసము, డబ్బులు దేనికండి, ఎవరికైనా సరే మన కడుపు నిండడం కోసమే కదండి. వాళ్ళు చూడండి ఎంత కష్టపడి వేశారో. అందరూ అప్రిషియేట్ చేయండి ఇలాంటి వాళ్ళని. చాలాసేపు ఇక్కడే ఉన్నామండి మేము శక్తేశాల దగ్గర. వాళ్ళ మీదకి వస్తే మాత్రం చాలా భయం నాకైతే కనుక. మా అబ్బాయి అప్పటి వరకు ఉండి ఇంకా నిద్ర వస్తుందని వెళ్ళిపోయాడు. ఈ శక్తేశాలు అంటే చాలా ఇష్టం మా వాడికి, నాకే భయం. ఇంకా వాడైతే అసలు భయపడిన కూడా భయపడ్డండి. వాళ్ళైతే మీదకంట వచ్చేస్తారు మధ్యలో భయపెట్టడానికి మనల్ని.
వీళ్ళ డ్యాన్సులు చూడండి, ఎంతమంది వీడియోస్ తీసుకుంటున్నారో. ఎంతమంది ఉన్నారో చూసారుగా మీరే. గుంపులో గోవిందలాగా నేను కూడా అలా వీడియో తీస్తూ ఉన్నాను. నేను ఇప్పుడనే కాదండి, ప్రతి ఇయర్ సంబరాలకి వెళ్తాను, వీడియోస్ తీస్తాను. కానీ ఎప్పటి నుంచో నాకు వీడియోస్ పోస్ట్ చేయాలి అది ఇదని ఏమీ అనిపించేది కాదు. కాకపోతే ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మెయిన్ అందరూ నాతో పాటు మీ అందరూ కూడా చూడాలి, ఇంకా చాలామంది మా ఊరు గురించి అవన్నీ అని చెప్పి తీస్తున్నాను అనమాట. ఇక్కడ పిల్లలు చూడండి, డ్యాన్స్ చాలా బాగా చక్కగా వేశారు. ఆ తర్వాత గరగలు కూడా వచ్చాయండి. గరగలు వేసుకుని డ్యాన్స్ వేస్తారనమాట. గరగల డ్యాన్స్ అంటారు దీన్ని. అసలు తలపైన పెట్టుకుని ఎంత బాగా డ్యాన్స్ వేశారో వీళ్ళు, నాన్ స్టాప్గా. ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ అయినా డ్యాన్స్ వేసి ఉంటారు. కానీ ఆ తలపైన పెట్టుకున్న గరగని కింద పడిపోకుండా వేయాలి. అసలు చాలా బాగా వేశారండి. మనకైతే ఏదన్నా ఆగుద్దా, ఒక వెయిట్ ఏదన్నా తలపైన పెట్టుకుంటాం, ఆగుద్దా అండి? అంతసేపు వాళ్ళు మోస్తూ అలా డ్యాన్స్ వేశారంటే చాలా గ్రేట్ వాళ్ళందరూ. ఎక్కడైనా సరే, ఎక్కడ ఏది స్టార్ట్ అవుతుందంటే ఈవెంట్, ఆ ఈవెంట్ దగ్గర ఫుల్ జనాలు, ఎక్కడ కూడా ఇంచు కూడా ఖాళీ లేదండి. అలానే తిరుగుతా మీకోసం వీడియోస్ తీస్తా పెట్టాను. ఇప్పుడు ఇవి 5కి 6కి ఆ టైంకి స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు అవన్నీ ఇక్కడ గుడి దగ్గర అవన్నీ ప్రోగ్రామ్స్ జరిగిన తర్వాత ఊరు మొత్తం తిరుగుతారండి. నైట్ మొత్తం పగల వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఇలాగా వేస్తారు. కానీ చాలా కష్టమండి ఊరు మొత్తం తిరగాలంటే, నైట్ అయిపోద్ది. అందుకని మా వీధికి వచ్చేసరికి 1-2 అయిపోద్ది. అందుకని మేము ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసామన్నమాట. కాకపోతే ఇంటి దగ్గర ఉంటే కనుక అంతమంది జనం ఉండరు కదా నైట్ టైము, అప్పుడు చూడొచ్చు. కానీ ఇంకా బాగా నైట్ అయిపోద్దని చెప్పి ఇంకా మేము ఇప్పుడు చూసాము, ఆ టైంకి లేగలేక. కానీ ఆ టైంకి కూడా లెగిసి చూసే వాళ్ళు కూడా ఉంటారండి, పడుకోరు. జెంట్స్ ఎక్కువ ఉంటారు లేడీస్ కన్నా. ఇక్కడ చూడండి, కేరళ వాళ్ళు వేస్తున్నారు డ్యాన్స్లు. చాలా బాగా వేస్తారనమాట డ్యాన్సులు. ఇద్దరు అమ్మాయిలేమో డ్యాన్సులు వేసుకుంటా ఉంటారు. ఇక్కడేమో జెంట్స్ ఏమో డ్రమ్ వాయిస్తారనమాట వాళ్ళ స్టైల్లో, కేరళ స్టైల్లో. చాలా బాగా జరిగిందండి. మీ అందరికీ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక నిమిషం వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.